హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్. మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోయే, ఒక చుక్క నూనె లేకుండా హెల్తీగా అనపకాయతో ఈ రెసిపీ అయితే రెడీ చేయబోతున్నాను. ముందుగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసేసుకొని 1 కప్పు వరకు బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. జల్లించి తీసుకోండి. 1/4 స్పూన్ వరకు సాల్ట్ వేసేసి అంతా బాగా కలిపి కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నాకైతే హాఫ్ కప్ అయితే సరిపోయిందండి వాటర్ అనేది. చాలా త్వరగా ఇది రెడీ చేసేయచ్చు. పిండి అయితే కలిపేయచ్చు. పిండి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ని ఇవ్వాలండి. తర్వాత వేరొక బౌల్ తీసేసుకొని అనపకాయని తురుముకున్నానండి. 1/4 కప్పు వరకు అనపకాయ తురుము తీసుకొని, అలాగే 1/4 స్పూన్ వరకు సాల్ట్, అలాగే ధనియాల పొడి 1 స్పూన్, కారం 1 స్పూన్, చాట్ మసాలా 1 స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ వచ్చి శనగపిండి, కొద్దిగా కొత్తిమీర వేసేసి అంతా బాగా కలిసే విధంగా మనం దీన్ని ఒకసారి స్పూన్ సహాయంతో కలిపి పక్కన పెట్టేసేయాలండి. చూసారు కదా, ఈ విధంగా కలిపి సరిపోతుంది. తర్వాత ముందుగా కలిపి పెట్టిన బియ్యం పిండి ఉంది కదండి, అది తీసేసుకొని 2 ఉండల్లాగా చేసేసి కొద్దిగా గోధుమ పిండితో ఈ చపాతీని కొద్దిగా జల్లేసి డస్ట్ చేసేసి ఇంకా రోల్తో మనం చపాతీని ఒత్తుకోవడమే అండి. ఈ చపాతీ అనేది కొద్దిగా విరిగిపోతూ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా మనం ఒత్తుకోవాలి. ఎక్కువ ప్రెషర్ వేయకుండా కొద్దిగా గోధుమ పిండి చల్లేసి పల్చగా చపాతీలాగా చేసి ఇంకా వీడియోలో చూపిన విధంగా చేసుకోవడమే అండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ విధంగా ఫ్రెండ్స్, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అనపకాయ తురుము ఉంది కదండి, ఇది చపాతీ మొత్తానికి అప్లై చేసేసి 1 ఇంచు గ్యాప్ ఉండేటట్టు వదిలేసి పెట్టండి. లేకపోతే బయటికి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు 2 చేతులతో చిన్నగా మనము రోల్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ అండి. కొద్దిగా కేర్ తీసుకొని ఇలా కనుక చేసుకుంటే టేస్టీ అయినా హెల్తీ అయినా చుక్క నూనె లేకుండా ఈ రెసిపీ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంతే ఫ్రెండ్స్. ఈ విధంగా రోల్ చేసుకోవాలి. అదేవిధంగా రెండవది కూడా చపాతీలాగా చేసేసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని ఇంకా స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా నేనైతే కేక్ మోడ్లో తీసుకొని 2 కూడా ఇందులో పెట్టేసి కరెక్ట్గా 20 నిమిషాల పాటు స్టీమ్ చేశానండి. స్టీమ్ చేసిన తర్వాత ఇది చూసారు కదా, 20 నిమిషాల తర్వాత చల్లార్చి ఈ విధంగా తీసేసి మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చండి. నేనైతే రౌండ్గానే కట్ చేస్తున్నాను నైఫ్ సహాయంతో. మీరు కూడా ఒకసారి ఈ స్నాక్స్ని రెడీ చేసి ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. మీకు కనుక నచ్చినట్లయితే నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. చాలా సింపుల్ అయిన టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ మరియు స్నాక్స్ లాగా మరియు డిన్నర్ లాగా కూడా ఈ రెసిపీ అనేది చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా కనుక మీకు నచ్చకపోతే లైట్గా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు డైట్ కావాలని చాలామంది చేస్తున్నారు కదా, అలాంటప్పుడు ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనుకునే చెప్పొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇంత ఈజీగా చేసుకునే ఈ స్నాక్స్ రెసిపీ మీకు కూడా నచ్చింది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. సింపుల్గా రెడీ చేసుకునే రైస్ ఫ్లోర్ కేక్ అయితే రైస్ ఫ్లోర్ స్నాక్స్ రెడీ అయిపోయిందండి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకునే స్నాక్స్ రెడీ. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.